శ్లోకాలు ఒకసారి చదువుదాం. 43వ శ్లోకం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం 43వ శ్లోకం నుంచి చదువుతాం. ఇదేనా? 42 నుంచి చదువుదాం, టాపిక్ వస్తుంది మనకి. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం. ఇక్కడ ఒక చిన్న రూలు, భోగైశ్వర్య తర్వాత వెంటనే ప్రసక్తానాం ఉంది. ఎప్పుడైనా సరే ప్ర అనేటువంటిది అంటే రా కింద రావత్తు రేఫా అంటాం మనం, తెలుగులో రేఫా అంటాం. ఆ రా వత్తు వచ్చినటువంటి అక్షరాన్ని కొంచెం మామూలుగా తెలియనటువంటి వాళ్ళు ఎట్లా చదివేస్తారంటే భోగైశ్వర్య ప్రసక్తానాం అని చదువుతారు. కానీ అక్కడ ఆ ప్రా అనే శబ్దాన్ని కొంచెం వత్తాలన్నమాట. భోగైశ్వర్య ప్రసక్తానాం, కొంచెం గ్యాప్ తీసుకోవాలి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ దాకా చదివాం. ఏంటంటే వేదవాదరతులు అనేటువంటి ఒక వర్గాన్ని మన ముందు పెట్టాడు. వేదవాదరతులు అంటే ఏంటంటే వేదంలో మనకి కావలసినటువంటి సుఖదుఖాలు, మనకు కావలసినటువంటి
లగ్జరీస్ ఇవన్నీ లభించడానికి అవసరమైనటువంటి మంత్రాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం. గబుక్కని మనకి ఇంట్లో ఏదో డౌట్ వస్తుంది, లేకపోతే ఎవరో ఇంటికి వస్తారు, మన ఇంటికి వచ్చి ఒకసారి ఏంటో అంత తెలిసిన వాళ్ళలాగా ఇట్లా చూస్తారనమాట. ఇట్లా చూస్తారు, ఇది ఇక్కడ కొంచెం హైట్ ఉండాలి అంటాడు, ఇది కొంచెం తగ్గు ఉండాలంటాడు. ఇదే పని వాళ్ళకి, ఏ ఇంటికి వెళ్ళినా వీళ్ళ పని ఇదే. అక్కడ అది ఉండకూడదు. ఇక మనకి టెన్షన్, అదేదో చెప్పాడు మనకి టెన్షన్. ఇంకా మనం ఏం చేస్తాం, ఈ లోపల ఓ పండితుడి గారి నెంబర్ ఇస్తాడు మనకి, ఇచ్చి ఆయన్ని పిలిపించు, ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు అంటే మనం ఫోన్ చేసేసి గబగబా ఆయన ఇంటికి వెళ్ళిపోయి కారు పంపించి ఆయన తీసుకుని వస్తాం. ఆయన మొత్తం చేతులు కట్టుకుని ఇట్లా చూస్తాడు ఇల్లంతా. లాభం లేదండి, మార్చాల్సిందే అంతా. ఇంకంతే, ఇక మొదలు. నేను ఒక ఆయన ఇట్లాగే మారుస్తుంటే నేను అడిగా, ఏమయ్యా ఏంటి ఉన్నట్టుండి 30 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నావు నువ్వు, ఉన్నట్టుండి ఏంటి ఇదంతా, అది పగలు కొట్టావు, ఇక్కడేదో కడుతున్నావు, అదేదో చేసి ఇదేదో చేస్తున్నావు ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది సార్ మొన్న ఇంటి మీద. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిందంట. చేసింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిందంటేనే ఏదో తప్పు చేశాడని అర్థం కదా. ఆ తప్పు చేయకుండా ఉండుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి ఉండేది కాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి ఆయన వాస్తు మార్పిడికి ఏమైనా సంబంధం ఉందా? బుద్ధి మారాలి కానీ వాస్తుని మార్చుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. వాస్తు మార్చేస్తారు అందరూ. అదేంటో కొత్తగా వేదవాదరత. వాళ్ళు చెప్పేది కూడా ఎట్లా ఉంటుందంటే పుష్పితాం వాచం, పువ్వుల్లో పెట్టి చెప్పినట్టు చెప్తారు మనకి. ఇలా చేయి. అమ్మా నిజమేనా? ఇప్పుడు చాలామంది ఎంత తెలివైనటువంటి వాళ్ళు, ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎంత ఘోరంగా పడిపోతారంటే, ఏదో మీ ఇంట్లో పూజ చేస్తాం, పేపర్లో వస్తుంటే నవ్వు వస్తుంది నాకు. మీ ఇంట్లో పూజ చేస్తాం, మీ బంగారం అంతా అక్కడ తెచ్చిపెట్టండి, ఇంత డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది, ఏదో చెప్తాడు వాడు. నేను నాకు ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి తెచ్చి పెడతారు. అక్కడ 2 రోజులు, 3వ రోజు, 4వ రోజు ఆడికి కనిపించడం, బంగారం కనిపించదు, మొత్తం ఎందుకుని వెళ్ళిపోతుంది. అట్లా ఎలా అవుతుంది ఏంటి అసలు? ఏమన్నా ఒక అర్థం, మీనింగ్ ఉండాలి. అలా ఎలా అయిపోతుంది? అలా కనుక అయిపోతే వాడు ఎందుకు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతాడు వాడు? అందరూ ఇంతే. ఏదో యూట్యూబ్లో ఇంకా ఘోరం, మీరు కనుక ఈ మంత్రం రోజు 3 సార్లు పొద్దున్న 3 సార్లు సాయంత్రం చదివితే మీ ఇంటికి లక్ష్మీదేవి గజ్జలు కట్టుకుని తలుపు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంది. ఏదో ఒక మంత్రమో శ్లోకమో పెడతాడు, ఇంకా శ్లోకం పట్టుకుని గడగడ చదివేయటం పొద్దున్న సాయంత్రం, ఏదో వచ్చేస్తుంది. వేదవాదరత. వాడు చెప్పేవి ఏంటంటే మనకేదో లాభం కలుగుతుంది అని చెప్పంగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అన్నమాట. అలాగా ఈ వేదవాదరతులైనటువంటి వాళ్ళు చేసేటటువంటిదంతా కూడా ఏంటంటే కేవలం భోగైశ్వర్య ప్రసక్తానం. ఇవన్నీ భోగాలు ఐశ్వర్యాలకి సంబంధించినటువంటివి, ఇవన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు దాంట్లో పడకు. ఎందుకని? అలాంటి వాటి వల్ల నీకు ఆనందం కలుగుతుంది, అవేవో వచ్చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, ఇంటి నిండా సామాన్లు వచ్చేస్తే ఆనందం కలుగుతుంది, బ్యాంకు నిండా లాకర్ నిండిపోతే నాకు ఆనందం కలుగుతుంది, ఒక 3 విల్లాలు కొనేస్తే, బెంగళూరులో 4 అపార్ట్మెంట్లు కొనేస్తే నాకు ఆనందం, ఇవన్నీ కలుగుతాయి. ఏమవుతుంది? ఇవన్నీ చూసుకుంటుంటే నీకు ఆనందం వస్తూనే ఉంటుంది, రాదనట్లా. కానీ ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో అన్న సంగతిని తెలుసుకుంటే వాటి మీద ఉండేటటువంటి వ్యామోహం తొలగిపోతుంది. ఇదంతా దేనికోసం మనం చేస్తున్నాం? వ్యామోహం. నిజంగా అండి కొన్నిసార్లు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మనకి పెద్ద పెద్ద కంపెనీస్ సిఇఓస్ ఉంటారు. సత్యనాదెళ్ళ, లేకపోతే ఇంకొక సుందర్ పిచాయ్, వీళ్ళు ఉన్నారు చూసారా? దర్ వెరీ సింపుల్ పర్సనాలిటీస్. ఏముండదు, ప్యాంటు టీషర్ట్ వేసుకుంటారు వాళ్ళు, ఏముండదండి. పెద్ద పెద్ద కంపెనీలకి సిఇఓలు వాళ్ళు, వాళ్ళ కింద కోట్ల ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కదా, సింపుల్గా ఉంటారు. మన వాళ్ళు చూడండి, మన వాళ్ళు ఆంధ్రాలో, ఈవెన్ ముఖ్యంగా ఆంధ్రాలో చిన్న పొలిటీషియను 5 వేళ్ళకి ఉంగరాలు, బ్రేస్లెట్లు, మెడ నిండా బంగారాలు,
ఇవన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏంటిదంతా? అంటే ఇదంతా ఏంటంటే ఏదో ఇవన్నీ వేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్తే మన ఏదో చూస్తారు, ఇవన్నీ వేసుకుంటే మనకేవో పోతాయి, మనకన్నీ అరిష్టాలు తగ్గిపోతాయి, లేని వస్తాయి, ఉన్నవి పోతాయి, పిచ్చి పిచ్చి వాదనలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ తగ్గించుకోవాలి. తగ్గించుకుని నిజంగా అండి వాళ్ళంతా బిల్ గేట్స్ ఫౌండేషన్ కనుక మీరు చూస్తే మొత్తం ఆయనకు వచ్చిన దాంట్లో 90% రాసి అవతలు పారేశాడు ఆయన. 90% రాసేసాడు ఆయన చారిటీస్కి. వన్ స్ట్రోక్, వన్ సిగ్నేచర్ వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఎందుకని? వాళ్ళు ఇంకా ఏదో దీనికంటే ఉత్తమమైన చేద్దామనేటువంటి దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు. మనం ఈ చిన్న ఉంగరము, బ్రేస్లెట్ ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ ఏవో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఇవన్నీ వస్తాయి, చేస్తే ప్రాక్టీసులు చేస్తే వస్తాయి ఇవన్నీ. కానీ ఇదే జీవితం కాకూడదండి మనకి ఫైనల్గా అని చెప్పి తర్వాత ఏమన్నారు అంటే ఇదంతా కూడా పక్కన పెట్టేసి నువ్వు చేయవలసినటువంటి ఒకటి లాస్ట్ శ్లోకంలో నిన్న చెప్పారు, యోగస్థః కురు కర్మాణి. కురు కర్మాణి, కర్మలను ఆపద్దు, కర్మలను ఎప్పుడు చేయి. నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు చేయవలసినటువంటి కర్మలు ఉన్నాయి కాబట్టి నువ్వు చనిపోయేంత వరకు నీ బాధ్యతాయుతమైనటువంటి కర్మలు, నీకు నిర్దేశించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా చెయ్యి. అయితే ఎలా చేస్తావు? చేసేటప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకో, యోగం. నువ్వు కర్మ చేసిన ప్రతిసారి కూడా అది ఏమవ్వాలి? యోగం కింద మారాలి. అంటే ఏంటి? నువ్వు ప్రత్యేకంగా యోగాన్ని ఏదో ఆచరించడం కాదు, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఆదివారం శనివారం ఇట్లా ప్రత్యేకంగా ఏదో ఆచరించడం కాదు, నీ జీవితమే యోగం కింద మారిపోవాలి. మన జీవితమే యోగం కింద మారిపోవాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనకి పూర్వకాలం పెట్టింది అదే కదండి. కూర్చునేటప్పుడు ఏం చేసేవాళ్ళు? రామ 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 అనుకుంటు, లేచేటప్పుడు కృష్ణ అనుకుంటులే. ఏ చిన్న పని చేసినా దేవుణ్ణి తలుచుకుని చేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లవాడిని భుజం మీద వేసుకుని జోల పాడేవారు. ఆ పాట ఎట్లా ఉంటుంది? తన కొడుకే, కానీ ఎవరికి జోల కొడుతున్నట్టు తల్లి పాడుతుంది? జో అచ్యుతానంద జోజో ముకుంద, కృష్ణుడికి జోల పాడుతున్నట్టు. అంటే ఏంటి? వాళ్ళు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుడికి దగ్గరవుతూ, భగవంతుడిని చేరుకుంటూ చక్కగా అన్ని పనులు చేసుకుంటూ పోయేవారు. అందుకని హ్యాపీగా ఆనందంగా ఉన్నారు అందరూ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్ని పనులు భగవంతుడికి దూరం అయిపోయే పనులన్నీ చేస్తున్నాం. కాబట్టి యోగస్థః, యోగం మీద ఉండి నువ్వు చేసేటటువంటి కర్మలు చేయి. యోగాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు కర్మలు అనేటువంటివి చేయి. దాంతోపాటు నువ్వు చేయాల్సిందేంటి? సంగం త్యక్వా. సంగం అంటే ఏంటి? సంగం, సంఘం వేరు. సంఘం అంటే ఏంటి? సంఘం, సంఘం ఒత్తుగా. సంఘం అంటే ఏదో సంఘం, ఆ సంఘం ఈ సంఘం అంటుంటారు. అవన్నీ సొసైటీస్ అన్నమాట, సమాజాలు, సంఘాలు ఇటువంటివన్నీ. బుద్ధుడు గారి సంఘం శరణం గచ్చామి అని. మనకి ఇక్కడ ఏంటి? సంఘం. సంఘం అంటే ఏంటంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్. త్రివేణి సంగమం అన్నారు కదా. త్రివేణి సంగమంలో ఏం జరుగుతుంది? 3 నదులు వచ్చి ఒకదాంతో ఒకటి కలిసిపోతుంది. నది సముద్రంలో సంగం, నదీ సంగమం అన్నారు. నది సముద్రంలో సంగం కలిసిపోతుంది. అంటే ఏంటి? మనం కూడా ఏం చేస్తామంటే అన్నిటితోటి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో మనకు ఉండేటటువంటిది ఏంటి? సంగం, అటాచ్మెంట్. అటాచ్మెంట్. అది లేకపోతే నేను ఉండలేనేమో, అది లేకపోతే నా జీవితం దుర్భరమైపోతుందేమో అనేటువంటి ఒక భయంతో దాన్ని పట్టుకుని కూర్చుంటా, వదలను. దాన్ని వదలటం ఏదైతే ఉందో అది యోగం. సంగం త్యక్వా. కాబట్టి మనం దేంట్లో ఇరుక్కుపోయాం? చివరికి సంఘంలో ఇరుక్కుపోయాం, అటాచ్మెంట్లో ఇరుక్కుపోయాం. ఎలా ఇరుక్కుపోతామంటే ఒకదాన్ని పట్టుకుంటాం, ఒకదాన్ని పట్టుకున్న తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటాం. ఇంకోటి ఏదో దొరుకుతుంది, ఇంకోటి ఏదో కొత్తగా కనిపిస్తుంది, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోండి. అంతే. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్నప్పుడు వాడు ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుని ఉంటాడు? చిన్న పిల్లవాడు ఎవరితో అటాచ్మెంట్? వాడికి తల్లి. ఎంతసేపు ఇంకా వాడికి అమ్మ. అమ్మతోటే వాడికి సంఘం. అమ్మ దగ్గర నుంచి దూరం చేస్తే వాడు ఏడుస్తాడు వాడు కదా.
అదే పిల్లవాడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడు ఆడుకోవడం అలవాటైంది. అప్పుడు వాడికి అమ్మక్కర్లా, ఏం కావాలి? బొమ్మలు కావాలి వాడికి. మగపిల్లోళ్ళు అనుకోండి, మోటార్ సైకిళ్ళు, కార్లు, రిమోట్ కార్లు అవన్నీ తెచ్చుకుంటారు, ఆడుకుంటూ ఉంటారు వాటితోటి. విచిత్రం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఇండియన్ సైకాలజీనో మరేంటో తెలియదు, ఇది భగవంతుడు పెట్టాడో మరి ఈ సిస్టమ్ నాకు తెలియదు, ఆడపిల్లలు మాత్రం చస్తే కార్లతోటి మోటార్ సైకిల్ తోటి ఆడరండి వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక సెట్ ఉంటుంది అన్నమాట, గ్యాస్ స్టవ్, ఓ చిన్న గ్యాస్ సిలిండరు, ఓ చిన్న గ్యాస్ స్టవ్, ఓ చిన్న కుక్కరు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అదే విచిత్రం, నాకు అదే కావాలంటారు వాళ్ళు. లేకపోతే ఆ బ్యార్బీ బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ తెచ్చుకుంటారు, దానికి బట్టలు మారుస్తుంటారు, దానికి దువ్వుతుంటారు, జడేస్తుంటారు. సంహౌ అదే ఆడవాళ్లలో ఉండేది మగవాళ్లలో ఉండే తత్వం చిన్నప్పుడే అది తెలిసిపోతుంది మనకి. మగవాళ్ళకి ఇవి ఇవ్వండి, గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు ఇవ్వండి, వాడు చస్తే ముట్టుకోడు దాన్ని. అది సైకాలజీ అది కదా. వాళ్ళకి అప్పుడు ఇంకేం కావాలి? అమ్మక్కర్లా, ఇంక బొమ్మలు కావాలి, బొమ్మలతో ఆడుకుంటుంటాడు వాడు. ఇంకొంచెం పెద్దవాడయ్యాడు అనుకోండి అదే పిల్లవాడు, వాడికి ఒక సైకిల్ కొనిస్తాడు. ఈ సైకిల్ కొనిస్తే వాడు ఏం చేస్తాడు? ఆ సైకిల్ తొక్కుంటాడు. ఇంక వాడు బొమ్మలు అక్కర్లే వాడికి, సైకిల్ తొక్కుంటూ ఉంటాడు, అడు తిరుగుతుంటాడు వాళ్ళు అందరూ. ఆ తర్వాత సైకిల్తో అటాచ్మెంట్, ఆ తర్వాత మోటార్ సైకిల్, ఉద్యోగం వచ్చింది, సొంత సంపాదన వచ్చింది, అప్పుడు కార్ కావాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక రూల్ ఉంటుంది. చిన్నప్పుడు మేము గోళీలు ఆడేవాళ్ళం, అందరూ ఆడుంటారు, మగపిల్లలు ఎక్కువగా ఆడుంటారు, గోళీలు ఆడతాం. అసలు ఆ గోళీలు కలెక్షన్ చూస్తే మాకే ఆశ్చర్యం వేసేది. అదొక పెద్ద ఆస్తి మాకు. సీసాలు నిండా నింపి పెట్టేవాళ్ళం అనమాట, గెలిచినవన్నీ, ఆ గోళీల్లో గెలిచిన నింపి ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళం. అది మాకు ఆస్తి. ఇంటికి ఎవడన్నా వస్తే మా గోళీలు చూపించేవాళ్ళం. తర్వాత విచిత్రం ఏంటంటే, నాకు పర్సనల్గా నా లైఫ్లో నేను చూసి, నాకు 8th క్లాస్ వచ్చినప్పుడు నాకు సైకిల్ కొనిచ్చారు, పెద్ద సైకిల్, ఇంకా స్కూల్కి వెళ్ళడానికి. కానీ ఇంకా సైకిల్ తొక్కడం అది అలవాటు అయిపోయిన తర్వాత ఇంక ఈ గోళీలు దాని మీద ఇంకా ధ్యాస లేదనమాట. ఆ పిల్లలందరినీ పిలిచి అందరికీ తలో ఎన్ని గోళీలు తీసుకొని పోండి అన్న, సైకిల్ కొనిచ్చాను. ఆ తర్వాత నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా ఏదో టీవీఎస్ ఎక్సెల్ అని ఉండేది, ఒక మోటార్ ఇదే మోపెడ్, అది కొన్న తర్వాత సైకిల్, మోటార్ సైకిల్ కొన్నాం, ఈ టీవీఎస్ ఎక్సెల్ వదిలేసాం. అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది? ఒకటి పట్టుకుంటున్నాం, దానికంటే ఉత్తమమైంది దొరికినప్పుడు ఏం చేస్తున్నాం? దీన్ని విడిచిపెట్టేస్తున్నాం కదా. ఏదైనా దానికంటే ఉత్తమమైన దానికోసమే మన ప్రయత్నం అంతా చేస్తూ ఉంటాం. ఆ ఉత్తమమైనది దొరికినప్పుడు అల్పమైనటువంటి దాన్ని ఏం చేస్తామంటే వదిలేస్తాం అన్నమాట కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏది ఉత్తమము ఏది అల్పము అనేటువంటి విషయం తెలియక అన్నిటితోటి సంఘం పెట్టుకుని కూర్చున్నాం. ఈ బంగారం బిస్కెట్లతోటి, బంగారం వీటితోటి ఇవన్నీ చాలా గొప్పవి అనుకుని వీటన్నిటితోటి సంఘం పెట్టుకుని కూర్చున్నాం. ఇక్కడేమంటున్నాడు? ఇంతకంటే గొప్పదైనటువంటి నీ ఆత్మస్వరూపం ఒకటి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఉత్తమోత్తమైనటువంటిది. ఏది పొందిన తర్వాత నువ్వు ఇంకేది పొందవలసినటువంటి అవసరం లేదో అటువంటిది నీ లోపలే ఉందిరా నాయన, దాన్ని పట్టుకో, ఇవన్నీ విడిచిపెట్టు, సంఘం త్యక్వా, సంఘాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నాడు. ఒకసారి డిస్కవరీ ఛానల్లో ఆఫ్రికాలో ఎక్కడో కెన్యా, రువాండా, ఉగాండా, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవో ఉంటాయి కదా, అక్కడ కోతుల్ని పట్టుకుంటారు వాళ్ళు. ఆ కోతుల్ని పట్టుకునే విధానం చూపించాడు అనమాట. ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ఇనుముతో చేసినటువంటి ఒక బరువైనటువంటిది ఒకటి, బిందె లాంటిది ఒకటి ఉందన్నమాట. బిందెలా కుండలాగా ఒకటి ఉంది రౌండ్గా. దానికి ఒక సన్న కన్నం ఉంది, చాలా సన్నటి కన్నం ఉంది దానికి. వాడు ఏం చేశాడంటే, ఆ కోతి చూస్తూ ఉండగా, కోతులు ఉన్నాయి అక్కడ, ఆ కోతి చూస్తూ ఉండగా ఏం చేశాడంటే, దాంట్లో ఈ శనక్కాయ గింజలు ఉంటాయి కదా, అట్లాంటివేవో 4 వేసాడు. ఆ కోతి ఏం చేసిందంటే వచ్చి దాంట్లో చేయి పెట్టింది. చేయి పెట్టి లోపల ఇట్లా ఆ గింజలు పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఆ చెయ్యి కన్నంలోంచి రాదు కదా. ఎందుకనంటే గుప్పిడి పెద్దదైపోయింది, ఆ కన్నం కంటే గుప్పిడి పెద్దదైపోయింది. ఇప్పుడు ఆ కన్నంలోంచి చెయ్యి బయటికి రాదు.
ఈ లోపల వాడు వచ్చేసాడు, ఆ కోతిని పట్టుకున్న దానికి వాడు వచ్చాడు. వచ్చినా కానీ విచిత్రం ఏంటంటే ఆ లోపల చేతిలో ఉండేటటువంటి ఆ శనక్కాయ గింజలు ఉన్నాయే, దాని మీద వ్యామోహంతో దాన్ని విడిచిపెట్టదే, దాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. దాన్ని కనుక వదిలేసాడు అనుకోండి, చెయ్యి బయటికి వచ్చేస్తుంది కదా, వదలలే. మనం అంతే, సంఘం ప్రతిదీ దొరికిన దాన్ని దొరికినట్టు పట్టుకొని కూర్చున్నాం ఈ ప్రపంచంలో, వదలడం చేత కావట్లా మనకి. అర్జునుడు అర్జునుడికి చెప్తోంది ఏంటి శ్రీకృష్ణుడు? యోగం. యోగం అంటే ఏంటి ఇక్కడ? యోగం అంటే ఏంటో మళ్ళా చెప్తా. మొత్తానికి నువ్వు సంఘాన్ని విడిచిపెట్టు, పట్టుకున్న దాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉండు, అటాచ్మెంట్లు పెంచుకోవద్దు అని చెప్పి, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధి. సిద్ధి అంటే ఏంటి? నేను అనుకున్నటువంటిది జరిగితే సిద్ధి. అసిద్ధి అంటే నేను అనుకున్నటువంటిది జరగకపోవటం అసిద్ధి, లేదా వేరే రకంగా జరగటం అసిద్ధి. కాబట్టి నేను అనుకున్నటువంటివన్నీ ప్రపంచంలో జరగవు కదండి. ప్రతిదీ నేను అనుకున్నట్టే జరుగుతుందా? జరగదు. దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది. కాబట్టి సిద్ధి కలగచ్చు, అసిద్ధి కలగచ్చు. ఇక్కడేం చెప్తున్నారు? రెండిటిని కూడా ఏం చేయమంటున్నారు? సమత్వం యోగ ఉచ్యతే. రెండిటిని సమంగా స్వీకరించు, సమభావంతో స్వీకరించు. అలా స్వీకరించడాన్నే ఇక్కడ ఏమన్నారు? యోగ ఉచ్యతే. దానినే యోగము అంటున్నారు. కాబట్టి ఏదైనా సరే అండి, ప్రపంచంలో మనం ఉన్నాం, ఏదన్నా మనకు సిద్ధి కలిగిందనుకోండి, అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనుకోండి, వెంటనే మనం ఆహా ఓహో అంటాం, పార్టీలు చేసుకుంటాం. లేదు అనుకోనటువంటిది జరిగిందనుకోండి, మొత్తం కుంగిపోతాం. మన స్థితిలో, మనం సమస్థితిలో మనం ఎక్కడున్నామో అక్కడ ఉండడానికి మనకు అవకాశం దొరకట్లా. అందుకని ఆ సమత్వం మెయింటైన్ చేయటం ఏదైతే ఉందో, అన్నింటినీ సమంగా స్వీకరించడం ఏదైతే ఉందో, దాన్ని యోగం అంటారయ్యా అర్జున అని చెప్పి యోగానికి ఇక్కడ ఒక రకమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు. డెఫినేషన్ ఇచ్చి తర్వాత చెప్తున్నారు చూడండి 40. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ధనంజయ, ఓ అర్జున, బుద్ధియోగాత్ కర్మ దూరేణ అవరం హి. బుద్ధియోగం కంటే ఇక్కడ బుద్ధియోగము కర్మ అనేవి రెండు పెట్టారు. వాటిని సంక్షిప్తంగా మనకు అర్థమయ్యేటటువంటి భాషలో మనం తీసుకోవాలి అంటే సకామ కర్మ, నిష్కామ కర్మ. నిష్కామ కర్మని బుద్ధియోగం అని అనుకోండి. సకామ కర్మ అంటే ఇప్పుడు మనం చేసేటటువంటిది అనుకోండి. నిష్కామ కర్మ అంటే ఏంటి? సంఘాన్ని విడిచిపెట్టి చేసేటటువంటిది. దేనితో సంఘం నీకు? కర్మఫలంతో సంఘం నీకు. ఆ కర్మఫలంతో సంఘాన్ని విడిచిపెట్టి చేసేటటువంటి కర్మ నిష్కామ కర్మ, అది బుద్ధియోగం. మామూలుగా ప్రాపంచికమైనటువంటి కర్మలన్నీ కూడా ఫలంతో సంఘం పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి అది సాధారణమైనటువంటి కర్మ. కాబట్టి ఈ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిష్కామ కర్మ కంటే కూడా చాలా అధమమైనటువంటిది. దూరేణ హి అవరం, చాలా తక్కువ రకమైనటువంటి కర్మ అది. కాబట్టి ఏం చేయమంటున్నారు? బుద్ధౌ శరణం అన్విచ్ఛ. దేన్ని శరణం పొందాలని చెప్తున్నారు ఇక్కడ? బుద్ధౌ, నీ తెలివితేటలు ఉపయోగించు, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి బుద్ధిని ఉపయోగించు, నీలో ఉన్నటువంటి విచక్షణను ఉపయోగించు, వివేచనను ఉపయోగించు. బుద్ధి యొక్క లక్షణమే అది. వివేచన, విచారణ, నిశ్చయాత్మకము, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి బుద్ధి నీ దగ్గర ఉంది. అందుకనే వేదాంతంలో తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ఇట్లాంటి పుస్తకాలు మనం చదివేటప్పుడు శంకరాచార్యుల వారు మొట్టమొదట చెప్పేటటువంటిది ఏంటంటే
అధికారి లక్షణాలు అని చెప్తారు. అధికారి లక్షణాలు. మామూలుగా మన భాషలో అధికారి అంటే ఎవరు? అధికారం ఉన్నటువంటి వాడే అధికారి కదా. సో వాడికి ఏదైనా ఒకళ్ళని శాసించేటటువంటి శక్తి కనుక ఉంటే దాన్ని అధికారము అని అన్నారు. ఆ అధికారం ఉన్నటువంటి వాడు అధికారి. మామూలుగా మన భాషలో అది అర్థం. కానీ వేదాంతం దగ్గరకు వచ్చేటప్పటికి అధికారి అంటే ఎవరంటే అర్హత కలిగినటువంటి వాడు, అర్హత ఉన్నటువంటి వాడు. ఇప్పుడు నేను బీటెక్ చేయాలి, బీటెక్ చదువుకోవాలి. బీటెక్ చదవాలి అంటే నాకు బీటెక్లో సీట్ రావాలి కదండి. ఎంబీబీఎస్ చదవాలంటే నాకు సీట్ రావాలి కదా కదా. దానికి ఏముంటుంది? నేను ఇంజనీరింగ్ చదవాలి. ఇంజనీరింగ్ చదవాలంటే ఏం చేయాలి? దానికంటే ముందు ఇంటర్మీడియట్ చదవాలి కదా. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇచ్చేస్తారా సీట్ దా అని చెప్పి? ఇవ్వరు. మళ్ళీ అక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎంసెట్ ఏదో ఉంది కదా, అది రాయాలి. అది ఎందుకు రాయిస్తారు మన చేత? నువ్వు బీటెక్లో నీకు సీటు కావాలి అంటే నీకు కావాల్సినటువంటి అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇస్తారు. దాంట్లో ర్యాంక్స్ ఉంటాయి. అర్హత ఉన్నటువంటి వాడికి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ వచ్చినటువంటి వాడు అర్హుడు అన్న సంగతి బయటపడుతుంది. అప్పుడు వాడికి ఒక సీట్ ఇస్తారు. వాడికి వచ్చిన ర్యాంకుని బట్టి వాడి తెలివితేటను లెక్కేసి దాన్ని బట్టి నువ్వు దీనికి సూట్ అని చెప్పి ఏదో ఒక మంచి బ్రాంచుల్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈవెన్ మెడిసిన్ అయినా అంతే. ఈ నీట్లు ఇవన్నీ అవి అట్లాగే వచ్చినటువంటివే. కాబట్టి అర్హత అనేటువంటిది ముఖ్యం. నేను ఒక పని చేయాలి అంటే దానికి తగినటువంటి అర్హత నాకు ఉందా లేదా అనేటువంటిది ముఖ్యం. ఇప్పుడు నువ్వు వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చావు. వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన తర్వాత ఏ అర్హతలు లేకుండా, ఏ ఎంట్రన్స్లు లేకుండా వచ్చేస్తావా? కుదరదు. ఆ పప్పులు ఉడకవు. కాబట్టి అధికారి లక్షణాలు అనేటువంటివి 4 చెప్పారు. మొట్టమొదట నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, మొట్టమొదట అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సింది ఏంటంటే వివేకము అని అన్నారు. వివేకము. వివేకము అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకము అన్నారు. ఏది నిత్యమైనటువంటిది, ఏది అనిత్యమైనటువంటిది అని వివేకంతో ఆలోచించు. మనందరికీ వివేకం ఉందా లేదా అండి? వివేకం ఉందా లేదా? అబ్బే మాకు లేదండి. లేదు, ఉంటుంది, అందరికీ ఉంటుంది వివేకం. కాకపోతే వాడం అంతే. ఇప్పుడు ఇంట్లో పాపం శంకరాచార్యులు వారు ఏం అడగట్లేదండి, అంత పెద్దగా ఏం అడగట్లే. ఆయన ఏం అడుగుతారంటే, అరే బాబు, నీకు భగవంతుడు వివేకం అనేటువంటిది ఒకటి ఇచ్చాడు, నువ్వు రోజు ఏం చేస్తున్నావు దాన్ని? ఇవాళ బెండకాయ కూర వండుదామా, వంకాయ కూర వండుదామా? అదో పెద్ద డిస్కషన్. సో ఇప్పుడు నీ వివేకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆడవాళ్ళు తీస్తారు, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఫస్ట్ ఓపెన్ చేస్తారు, చూస్తారు. వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఇప్పుడు వంకాయ తాలింపు చేద్దామా, బెండకాయ తాలింపు చేద్దామా? ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దానికి ఒక లాజిక్ ఉపయోగిస్తారనమాట. ఏంటి? నిన్నే బెండకాయ చేశా, మళ్ళీ ఇవాళ ఎందుకు బెండకాయ? సరే వంకాయ చేద్దాం. వంకాయలు ఇంకా చెడిపోలా, ఇంకా 2-3 రోజులు ఉంటాయి, పర్వాలా, మళ్ళీ అయినా చేసుకోవచ్చు. బెండకాయలు చెడిపోయేటట్టున్నాయి, బెటర్ బెండకాయలు చేయటమే బెటర్. మరి నిన్నే చేశాను కదా, ఇప్పుడు మా ఆయనకి వంకాయ అంటే ఇష్టం కాబట్టి వంకాయ. సో ఇంత లాజిక్ వాడతారండి. నేను అనేది ఏంటంటే, ఏదో ఉంది కదా కోసి చేసేయటం కాదు అక్కడ, మాకు వచ్చు కదా చేయటం. ఇంత లాజిక్లు ఉంటాయి దీని వెనకాతలా. ఇదంతా దేంతో ఆలోచిస్తున్నావు? భగవంతుడు పెట్టాడు నీకు. ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకునేటటువంటి శక్తి, చెయ్యాలా వద్దా అనేటువంటి నిర్ణయించుకునేటటువంటి శక్తి. అరే వంకాయకి బెండకాయకే ఇంత లాజిక్ వాడుతున్నావే, సో భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వాడాల్సిన అవసరం లేదా?